ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి దేశంలో యువత వారానికి 70 గంటలు పనిచేయాలని పిలుపునిస్తే అందరూ విచిత్రంగా చూశారు. ఆయనది చాదస్తమన్నారు. కానీ ఇప్పుడు లూరన్స్ అంటూ టూబ్రో L&T చైర్మన్ సుబ్రమణ్యన్ మాత్రం వారానికి 90 గంటలు పనిచేయాలని అంటున్నారు. వారానికి 90 గంటలంటే 7 రోజులకు రోజుకు 13 గంటలు పనిచేయాలన్నమాట. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేయాలి అవిశ్రాంతంగా. ఆదివారం కూడా పనిచేయాలట. భార్యల మొహాల్ని ఎంతసేపు చూస్తారని సుబ్రమణ్యన్ ప్రశ్నిస్తున్నారు. సుబ్రమణ్యన్ మాటలు విన్నవారికి ఇన్ఫోసిస్ ఫౌండరే చాలా దయార్ద్ర హృదయుడు అనుకుంటారు. ఆదివారాలు కూడా పనిచేస్తే మన దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుందని L&T చైర్మన్ సలహా ఇస్తున్నారు. సుబ్రమణ్యన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఉద్యోగుల్ని కంపెనీల్లోనే ఉంచేసుకొని వారు నిద్రపోవడానికి, తిండి తినటానికి సమయం ఇస్తే అక్కడే పడుంటారని సలహాలు ఇస్తున్నారు. జైళ్లలో బానిసల్లాగా పడి ఉంటారని అంటున్నారు. అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి అనుకుంటున్నారో లేకపోతే దేశాభివృద్ధి అనుకుంటున్నారో కానీ ఇక కుటుంబాలు, పిల్లలు, ఇతర బాధ్యతలేమీ పట్టించుకోకుండా కేవలం ఉద్యోగం కోసమే బతకమని వీరు సలహాలు ఇస్తున్నారు. రోజుకు 8 గంటలు, వారానికి 6 రోజుల పని భారతదేశంలో ప్రామాణిక సమయం. ఓ మనిషి శారీరకంగా, మానసికంగా పనిచేయడానికి, తర్వాత కుటుంబానికి, విశ్రాంతికి సమయం కేటాయించడానికి ఇంతకన్నా ఎక్కువ పని చేయటం శ్రేయస్కరం కాదని నిర్ధారించారు. ప్రపంచంలో చాలా దేశాలు రోజుకు 9 గంటలు, వారానికి 5 రోజులు పని పద్ధతిని పాటిస్తున్నాయి. టెక్ ప్రపంచం విస్తరించిన తర్వాత భారత్లోనూ ఆ విధానం పెరుగుతోంది. ఇప్పటికే పని గంటలతో పని లేకుండా పని చేయించుకుంటున్నారని చాలా కంపెనీలపై ఆరోపణలున్నాయి. ఇప్పుడు కార్పొరేట్ బాసులు అసలు కుటుంబాలెందుకు, పని చేస్తే చాలు కదా అంటున్నారు. ఇప్పటికే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా యువతలో మానసికపరమైన సమస్యలు పెరుగుతున్నాయి. అంతకంటే మించి కెరియర్తో పాటు కుటుంబానికి, జీవితాన్ని ఆస్వాదించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సొంత కంపెనీలు పెట్టుకున్నా సరే పర్సనల్ లైఫ్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో టెక్ కంపెనీల్లో పెరుగుతోన్న ఒత్తిడి కారణం ఉద్యోగుల అవుట్పుట్ తగ్గిపోతోందని, వారికి తగినంత విశ్రాంతి ఇవ్వాలన్న రిపోర్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా దేశ యువతను వారానికి 90 గంటలు పని చేయించుకుంటే ఇండియా ఉత్పాదకత పెరగదని, మ్యాన్ పవర్ మొత్తం నిర్వీర్యమైపోతుందని అంటున్నారు. అదే సమయంలో నేటి యువత ఆలోచనలు వేరుగా ఉన్నాయి. రోజుకు 9 గంటలు, వారానికి 5 రోజుల డ్యూటీనే చాలా ఎక్కువని, తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి మాటల్ని వారు పట్టించుకునే అవకాశాలు లేవు. కానీ ఈ డిబేట్లు మాత్రం కార్పొరేట్ బాసుల మనస్తత్వాన్ని ప్రజల ముందు ఉంచుతోందన్న వాదన వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.